కాదు ఇక్కడ ఇదంతా రక్తం పడుతుంది నగరకల్లు మండలం పల్నాడు జిల్లా పల్నాడు జిల్లా అయితే రెడ్ల బజారున నా వకీల్లో ఉన్న కారణం మమ్మల్ని రాత్రి బైకు తగిలిచ్చింది కాక మా బైకు పగిలింది కాక మా మీద ఎదురు తిరిగింది కాక నేను వాడిని కొట్టా వాడిని కొడితే ఇచ్చేయాల చేసింది కాక పొద్దున్నే మా ఇళ్ళ మీద రాళ్ళు వేసి 2,50,000 డబ్బులు 8 చోరీలు బంగారం మయన్ రాడ్లతోటి పొడిచి తీసుకొని పోయారు. వైసీపీ నాయకులు ఎవరు? మా ఊరోళ్ళు ముంగలగుంట దూరేకల సాయిబుల్ బజార్ మొత్తం దోపిడీ చేసింది. మా ఇంటి మీద 70 బస్తాలు ధాన్యం 140కి 70 ఉంది. మొత్తం దూరేకల బజార్ మొత్తం దోపిడీ చేసింది. 30-40 మంది వచ్చారు. గేట్లు పగలగొట్టుకొని దుర్వ తాళాలన్నీ బగిలోండి. ఇప్పుడు పోదానండి, మీడియా చూపిస్తా. ఏందండి పార్టీ తరపునే కారణం వచ్చింది. మాకు వాదన ఏమి లేదు. మేము టీడీపీ, వాళ్ళు వైసీపీ. మా బజార్న ఒక ఇల్లు ఉండవు, నువ్వేం చేస్తావు, ఏం బీగుతావు అన్నట్టుగా మాట్లాడారు. మేమేం చేయాలా? ఇవాళ మా నాన్న ఆసుపత్రిలో చేర్చాం. అదే చేసింది. మేము టీడీపీలో చేసి జనసేన చేసి ర్యాలీ చేసాం. ఇదిగో ఆయన ఆసుపత్రిలో చేసి సౌ బతుకుల్లో ఉండడు. మా బంగారం మా డబ్బులు మరి మీరేం చేస్తారో చేయండి.